ఓవైపు ప్రాణాలకు తెగించి దేశ సైన్యం పాకిస్తాన్పై నిరంతరం పోరాటం చేస్తుంటే కొంతమంది దేశద్రోహులకు పాక్ గూఢచర్యం చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి తల్లిలాంటి దేశానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. యూట్యూబర్ ముసుగుతో పాక్కు సహకరిస్తున్న జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. ఓవైపు దేశం మొత్తం పాకిస్తాన్పై యుద్ధం చేస్తున్న సమయంలో దేశంలోని కొంతమంది పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నారు. పాకిస్తాన్ దగ్గర డబ్బులు తీసుకుని వారికి కీలకమైన సమాచారం అందజేస్తున్నారు. గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై గత 2 రోజుల్లో దేశవ్యాప్తంగా 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. హర్యానాలోని హిసార్కు చెందిన ఒక యూట్యూబ్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రా 2023లో పాకిస్తాన్ను సందర్శించినట్లు పోలీసులు గుర్తించారు. కమిషన్ ఏజెంట్ల సహాయంతో పాకిస్తాన్ వీసా సంపాదించినట్లు విచారణలో తేలింది. పాకిస్తాన్కు వెళ్లే సమయంలో భారత్లోని పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ దానిష్ అనే ఉద్యోగితో జ్యోతికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత జ్యోతి చాలాసార్లు దానిష్ ను కలిసినట్లు పోలీసులు గుర్తించారు. జ్యోతి పాకిస్తాన్ కు 2 సార్లు వెళ్లినట్లు తన ట్రావెల్ వీడియోలో చెప్పుకుంది. అయితే జ్యోతి పాకిస్తాన్ కు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న ఐఎస్ఐ అధికారులను రహస్యంగా కలిసినట్లు తెలుస్తోంది. ఈ అధికారులే జ్యోతికి స్థానికంగా బస్సుతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. చాలా కీలక సమాచారాన్ని దానిష్ కు చేరవేసినట్లు జ్యోతి మల్హోత్రాపై ఆరోపణలు ఉన్నాయి. ఇక గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన జ్యోతి మల్హోత్రాకు కోర్టు 5 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జ్యోతి ఎలాంటి సమాచారం పాకిస్తాన్ కు చేరవేసిందనే విషయంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. జ్యోతి వాట్సాప్, ఫేస్ టైమ్, టెలిగ్రామ్ ద్వారా సమాచారం పంపించేదని పోలీసులు చెబుతున్నారు. పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ సిబ్బంది ఫోన్ నంబర్లను వేరే పేర్లతో జ్యోతి సేవ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో జ్యోతి కదలికలపై పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన విందులోనూ జ్యోతి పలుమార్లు హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ అధికారుల సూచన మేరకు పాకిస్తాన్కు అనుకూలమైన ప్రొపగండా వీడియోలు చేసేందుకు జ్యోతికి పాక్ అధికారులు డబ్బులిచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు కీలకమైన ఆర్మీ స్థావరాలు, ఇతర సమాచారాన్ని ఇలాంటి గూఢచారుల సహాయంతో పాకిస్తాన్ సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక పాకిస్తాన్ కు సహకరిస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ జోకు దాదాపు 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 2011లో తన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన జ్యోతి మల్హోత్రా ఇప్పటిదాకా 500 వీడియోలు అప్లోడ్ చేసింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో జ్యోతికి 150,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక జ్యోతి వీడియోలు చాలా ఎక్కువగా పాకిస్తాన్, కశ్మీర్ కు సంబంధించినవే ఉండటం మరింత అనుమానాలు కలిగిస్తోంది. కశ్మీర్ లో సిటీల ట్రావెలింగ్ గురించి పాకిస్తాన్ వారు చాలా మంచివారనే అంశాలపైనే జ్యోతి వీడియోలు ఉన్నాయి. ఇక జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారిస్తే చాలా విషయాలు బయటకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఓవైపు భారత్ పై ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్, మరోవైపు గూఢచారులతో వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తోంది. జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్లను ఏరిపారేయాలనే డిమాండ్ ఇప్పుడు సామాన్యుల నుంచి సైతం వినిపిస్తోంది.